ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు నామములో శుభములు. దేవుని చిత్తానుసారముగా నెల్లూరు కర్మేలు ప్రార్థనా మందిరంలో జనవరి 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు యూత్ క్యాంపు కలిగి ఉండడానికి దేవుడు ఎంతో కృపనిస్తూ వచ్చాడు. అనేక మంది బోధకులు వివిధ ప్రాంతాలు, హైదరాబాదు, చెన్నై, ఒంగోలు ప్రాంతాల నుంచి అనేక మంది దైవజనులు వచ్చి యవనస్తులకు దేవుని వాక్యాన్ని అందించడం జరిగింది. ఈ యొక్క కూటమిలో, ఈ యొక్క యవనస్తుల కూడికల్లో దాదాపు చాలా మంది మరి ఆల్టర్ కార్డ్ ఇచ్చినప్పుడు అనేక మంది మరి ఈ విధంగా రక్షణ తీర్మానం చేసుకున్న వారిగా ఉన్నారు. మరి దాదాపు మరి కొంతమంది అయితే మరి సేవకు కూడా సమర్పించుకున్న వారిగా ఉన్నారు. వారి కొరకు ప్రార్థించవలసిందిగా మనవి. భోజనశాల ఇది. మరి సహోదరులు ఎంతో ప్రయాసపడుతున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించిన గాక. బలపరచును మీ ఎముకలను అధికముగా ఫలించుడి. తిరిగి శనివారం ఉదయకాలంలో యవనస్తులతో కలిసి వీధి సువార్తను ప్రకటించడానికి, ర్యాలీగా వెళ్ళడానికి దేవుడు ఎంతో కృపనిచ్చాడు. ఎంతో మహిమకరంగా కూడా జరిగింది ఇది ఈ సువార్త. మరి చాలా మంది దేవుని పత్రికలు తీసుకున్నారు. చాలా మంది దేవుని సువార్తను కూడా అన్ని జనులు విన్నవారుగా ఉన్నారు. గొప్పగా పరిచయం జరిగింది. పాటల ద్వారా, వచనాల ద్వారా, వాక్యం ద్వారా మరి సువార్త ప్రకటిస్తూ వచ్చారు. ఎంతగానో మరి దేవునికి మహిమకరంగా జరిగింది. కాబట్టి మరి ఎవరైతే దేవుని పత్రికలు తీసుకున్నారో, మరి వాక్యం విన్నారో, వాళ్ళు శిల్వ కార్యం, రక్షణ కార్యం జరిగే విధంగా మీరు కూడా ప్రార్థించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఈ విధంగా పురవీధుల్లో, మెయిన్ సెంటర్స్ లో, నెల్లూరు పట్టణంలో మెయిన్ సెంటర్స్ లో దేవుని సువార్తను ప్రకటించడం జరిగింది. దేవుడు ఎంతగానో గొప్ప ఆధిక్యత ఇవ్వడం జరిగింది. మీ ప్రాంతాల్లో కూడా మరి ఈ విధంగా సువార్తను ప్రకటించవలసిన ద్వారాలు తెరిచినప్పుడే మనము సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. భవిష్యత్ దినాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనం చెప్పలేము. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే, తలుపులు తెరిచి ఉన్నప్పుడే మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని రక్షణ గారి కిందికి తీసుకురావాల్సిన వారంగా ఉంటున్నాం. అది సంఘం యొక్క బాధ్యత, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత కూడా. వడిగా ప్రవహించు నదిని బోలి మరి నీటి బాప్తిస్మము ద్వారా మరి దాదాపు 12 మంది సహోదర సహోదరులు, యవన బిడ్డలు నీటి బాప్తిస్మం పొందిన వారుగా ఉంటున్నారు. వారి ఆత్మీయత కోసం, వారి దేవుల్లో స్థిరంగా నిలిచడం కోసం ఈ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో 12 యవన మంది బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క భవిష్యత్తు దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను దేవుడి కొరకు వినియోగించడానికి కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. యేసునందు మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి. జనవరి 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మీరు బహుగా యవనస్తుల కూడికలు చాలా గంభీరంగా దేవుని మహిమార్థమై జరిగి ఉన్నవి. కాబట్టి వచ్చిన ప్రతి యవన బిడ్డ కోసం కూడా మీరు ప్రార్థించవాలి. ఎవరైతే వీక్షిస్తున్నారో ఈ యొక్క వీడియోను వారి కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం.
ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిజమైన వీడియోలు మీరు పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.